మీరంతా క్షేమమే కదా? మీరు క్షేమంగా ఉండాలని మీకోసం మానక ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుకుందాం. లూకా 17:17. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ జరిగిన సన్నివేశం బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏమిటి ఆ సన్నివేశం అంటే, యేసు ప్రభు మార్గాన వెళుతూ ఉండగా త్రోవలో ఆయనకి 10 మంది కుష్ఠరోగము చేత బాధపడుతున్న వ్యక్తులు తారసపడ్డారు. వాళ్ళు దూరాన నిలిచి, ప్రభువా మమ్మను కరుణించు అని కేకలు వేశారు. యేసు ప్రభు రోగాల మీద అధికారం కలిగిన వాడని, దయ్యాల మీద అధికారం కలిగిన వాడని, ఆయన ఆజ్ఞాపిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు కూడా వెళ్ళిపోతాయని వారు తెలిసే ఉన్నారు. గనుక ప్రభువును చూసినప్పుడు వాళ్ళు ఆయన్ని అర్థించారు. అయ్యా, మా మీద కనికరపడు, మమ్మల్ని కరుణించు, ఈ కుష్ఠరోగము చేత సమాజానికి, కుటుంబాలకి దూరం అయిపోయాం, వెలివేయబడిన జీవితాలు జీవిస్తున్నాం అని మొర్ర పెట్టుకున్నారు. యేసయ్యకు కనికరం కలిగింది. పాపం బాధపడుతున్నారు అని, సరే మీరు వెళ్ళండి, వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. ఒక కుష్ఠరోగముతో బాధపడేటువంటి వ్యక్తి యాజకుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే, ఆ వ్యాధి తగ్గిపోయినప్పుడు, దాని తాలూకు ఏది కూడా లేనప్పుడు చెకింగ్ కోసం యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు ఆ కుష్టు పొడ లేక ఆ గాయాలు తగ్గిపోయినాయా, ఉన్నాయా, మానినయా, మానలేదా అని నిర్ధారణ చేసి, అదంతా కూడా పూర్తిగా తొలగిపోయింది, ఇతడు కంప్లీట్గా స్వస్థత పొందాడు, బాగుపడ్డాడు, ఆరోగ్యవంతుడు అయ్యాడు అని అతడు నిర్ధారిస్తే, అప్పుడు అతడు సమాజంలోకి వెళ్ళి యాజకుడికి చెల్లించాల్సినవి కొన్ని ఉంటాయి, దేవుని సన్నిధిలో చెల్లించాల్సినవి కొన్ని ఉంటాయి. అవి చెల్లించి అతడు స్నానం చేసుకొని వెళ్ళి తన కుటుంబంలో, సమాజంలో మళ్ళా కలుస్తాడనమాట. ఒకవేళ ఆ బలహీనత తగ్గలేదనుకో, ఇక జీవితాంతం అతడు అలాగా ఎడారిలో బ్రతకటమే, అంటే సమాజానికి దూరంగా వెలివేయబడిన జీవితంలో ఉండటమే. ఈ బలహీనత వచ్చినటువంటి వాళ్ళకి గాయాలు అవుతాయి, కానీ నొప్పి అర్థం కాదు. గాయాలు అవుతాయి, కానీ నొప్పి అర్థం కాదు. చేతులు అలాగ బెండ్ అయిపోయి వాటికి కట్లు కట్టుకున్నారు, చీము రక్తాలు కారుతూ ఉంటే కాళ్ళకి కట్లు కట్టుకున్నారు. అంత వికారంగా ఉంది వాళ్ళ పరిస్థితి. జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. సరే మీరు వెళ్ళిపోయి యాజకుడికి కనపరుచుకోండి అన్నాడు. ఇదేంటి, జబ్బు తగ్గితే కదా యాజకుడికి వెళ్ళి చూపించుకోవాలి? మా పుళ్ళు పచ్చిగానే ఉన్నాయి, మా గాయాల నుండి చీము రక్తాలు కారుతానే ఉన్నాయి, ఈ స్థితిలో ఉండగానే వెళ్ళి యాజకుడికి కనపరుచుకోమంటున్నాడు ఏమిటి అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటే, ఒకడన్నాడు, ఆయన వెళ్ళి యాజకుడికి కనపరుచుకో అని చెప్పాడు అంటే మనకి జబ్బు తగ్గిపోయిద్ది, ఖాయం. అందుకే ఆయన ఆ మాట చెప్పాడు. ఇంకా సందేహం ఏముంది? మళ్ళీ ఆయనకి ఎదురు చెప్పటం ఎందుకు, ఆయన ప్రశ్నించడం ఎందుకు? ఆ ప్రభు చెప్పినట్టు మనం వెళదాం పదండి అని ఒకడు అన్నాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు అయి ఉండొచ్చులే, సరే వెళదాం, చెప్పాడుగా, ఒకవేళ అక్కడికి వెళ్ళినాక తగ్గకపోతే అప్పుడే మళ్ళీ వచ్చి బోధకుడిని అడుగుదాం అనుకొని బయలుదేరారు. కొంచెం దూరం వారు మార్గమున పోవుచూ ఉండగా వాళ్ళ చేతుల నుంచి ఆ కట్లు ఊడిపోతున్నాయి, వాళ్ళ కాళ్ళకు కట్టిన కట్లు ఊడిపోతున్నాయి. అంటే పుళ్ళు పచ్చిగా ఉంటే కట్టుని పట్టేస్తాయి, ఆ తడి కట్టును అలాగా పట్టేస్తుంది. కానీ వీళ్ళు మార్గమున పోవుచూ ఉండగా, ప్రభు మాట చొప్పున వారు నడుచుచూ ఉండగా ఆశ్చర్యం జరిగింది, ఒక అద్భుత కార్యం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఆ జబ్బు ఆ క్షణాన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. ఆ కట్లు లూజ్ అయిపోయి ఊడిపడ్డాయి, కాళ్ళ కట్లు ఊడిపడ్డాయి. వాళ్ళల్లో
వాళ్ళకి అర్థమైపోయింది, రే నా వేళ్ళు మామూలుగా వచ్చిందిరా. నా వేళ్ళు తర్వాత 9 మంది ఏమో యేసు ప్రభు చెప్పినట్టు యాజకుడి కనపరుచుకోవడానికి వెళ్ళారు. ఒకడు మాత్రం యేసు చెప్పనిది చేశాడు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి యాజకుడికి కనపరుచుకోండి అని కదా చెప్పాడు. 9 మంది దారిలోనే శుద్ధులై స్వస్థత పొంది యాజకుని దగ్గరికి వెళ్తే అతడు సమరయుడు అని వ్రాయబడి ఉంది. వాస్తవంగా యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు. మిగిలిన 9 మంది యూదులు, ఈ ఒక్కడే అన్యుడు అంటే సమరయుడు. ఈ సమరయుడు లేక ఈ అన్యుడు వెనక్కి తిరిగి వచ్చాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడో అక్కడ రాసుందండి. చూద్దాం ఒకసారి, మీరు చూస్తారా? లూకాసు వార్త 17వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళిచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, ఎట్లా ఎర్రి కేకేశాడు, పెద్ద కేకేశాడు. వాళ్ళంతా ఉలిక్కి పడ్డారు. రేయ్ ఏమొచ్చిందిరా, అంతలా నరిచావు? నాకు తగ్గిపోయింది, నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను బాగు చేశాడురా. నా వేళ్ళు మామూలుగా వచ్చినాయి, నా కాళ్ళు మామూలుగా వచ్చినాయి, చీము రక్తాలు గారే నా గాయాలు కట్టబడ్డాయి, నేను బాగుపడ్డాను అని ప్రభుకి స్తోత్రాలు చెప్పటం మొదలుపెట్టాడు గొప్ప శబ్దముతో. చిన్న శబ్దంతోనా, గొప్ప శబ్దంతోనా? గొప్ప శబ్దముతో. సరేలే, మాకు కూడా తగ్గిందిలే, కానీ మేము నీలాగా అరవట్లే. మాకు కూడా తగ్గింది కానీ మేము నీలాగా హడావుడి చేయట్లే. ఎవడరా నువ్వు గోలగోలు చేస్తావు, అన్యుడు అనిపించుకున్నావు, బుద్ధి తక్కువ కూడా. సరే పద, యాజకుడికి చూపించుకుందాం పద అంటే, నేను రాను. ఎందుకని? నేను రాను. మీరు ఇశ్రాయేలీయులు, మీరు ఆ సమాజంలో కలవాలి అంటే మీరు యాజకుడికి చూపించుకోవాలి. నేను అన్యుడిరా, నా యాజకుడు అక్కడున్నాడు. కేకలేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళందరేమో యాజకుడికి చూపించుకోవడానికి వెళ్ళారు. వీడు కేకలేసుకుంటా గొప్ప శబ్దంతో మహింపరుస్తుంటే ప్రభు ఆగాడు. ప్రభుతో కూడా ఉన్నవాళ్ళు ఆగి చూస్తున్నారు. ఇక మహా స్పీడ్తో పరిగెత్తుతున్నాడు. మామూలుగా పరిగెత్తట్లా. ఎక్కడికో తెలుసా? కొన్ని సంవత్సరాలుగా తన వారి నుండి వేరుపరచబడి దుర్గంధపూరితమై కురూపిగా మారి అసహ్యుడైపోయి సొంత వాళ్ళు సైతం అతనికి ఏదన్నా సహాయం చేయాలంటే ఎడంగా నిలిచి సహాయం చేసే ఆ దుర్భర జీవితం, ఈ బతుకు నాకొద్దు, చావు వస్తే బాగుండు అని తను ఎదురు చూసినటువంటి వ్యక్తి అలాంటి పరిస్థితుల నుంచి ఒకే ఒక్కసారి పూర్తిగా స్వస్థత పొంది మామూలు మనిషిగా మారిపోయినప్పుడు ఇక అతని ఆనందాన్ని ఏమని కొలవగలం, ఏమని చెప్పగలం? ఎంతో సంతోషంతో పులకించి పరవశుడై ప్రభువుని మహింపరుస్తూ దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ శరవేగంతో పరిగెత్తుతున్నాడు యేసుప్రభు దగ్గరికి. అలాగూ పరిగెత్తి వచ్చి అలాగూ ప్రభు పాదాలు పట్టేసుకొని ఏడుస్తున్నాడు. అయ్యా, నేను బాగుపడ్డాను ప్రభా, నేను స్వస్థత పొందాను ప్రభా, నా కట్లు ఊడిపోయినాయి ప్రభా, నా వేళ్ళు మామూలుగా వచ్చినాయి ప్రభా, నేను బాగుపడ్డాను ప్రభా, ప్రభా నీకు స్తోత్రం అయ్యా అని దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడని ఉంది. సాగిలపడి ఏడ్చి స్తుతించి ప్రభువుని మహింపరిచి ఆనందిస్తున్నాడు. ప్రభువులో కన్నీళ్లతో ఆనందిస్తున్నాడు, ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు.
పాపం యేసయ్య కాళ్ళ కాడ పడ్డోడిని చూడట్లా, కాళ్ళ కాడ సాగిల పడ్డోడిని చూడట్లా, వాని వెనక చూస్తున్నాడు. ఆనందంగా అలా చూశాడు. కాసేపు ఎంతకీ వాళ్ళు కనపడరు. ఆనందంగా వాళ్ళ కోసం చూసి కనపడబోయేసరికి ఆయన మౌనం అయిపోయి, 10 మంది బాగుపడలేదా? 10 మందికి స్వస్థత వచ్చిందే, ఆ 9 మంది ఏరి? ఈ అన్యుడు తప్ప వాళ్ళు రాలేదేమి అని ఆయన వానితో అన్నాడు. ఏమన్నాడు చూడండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఆ 9 మంది ఏరి? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి ఇంకెవడనూ తిరిగి రాలేదా? బాగుపడుట ద్వారా యేసు ఎవరో వారు గుర్తిస్తారు అని యేసు ఆశించాడు. బాగుపడ్డారు, కానీ బాగు చేసిన వాడిని పక్కన పెట్టారు. ప్రియులారా, ఈ వచనాన్ని నేను ఎందుకు చదివించానంటే, నిజంగా దేవుని సంబంధుల యొక్క పర్సంటేజ్ ఎలా ఉంటుందో ఇక్కడ మనకు ఒక సాక్ష్యం ఉంది. అందుకు యేసు చేత సంధించబడిన ప్రతి 10 మందిలో ఒకడే దేవుని కొరకు నిలిచేవాడుగా కనబడుతున్నాడు. అంటే 9 మంది, ప్రతి 10 మందిలో 9 మంది ఆయన్ని పక్కన పెట్టే వ్యక్తులుగానే కనపడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు 10లో 1 అంటే 100లో 10 మంది, 1000లో 100 మంది, అంటే 10వ భాగమే ఆయన ఆశించినట్టుగా ఆయన వైపు మళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ మిగిలినటువంటి 9 భాగాలు ఆయనను పక్కన పెట్టినోళ్లే. బాగు చేసిన ప్రభువుకి కృతజ్ఞత చెప్పకుండా, బాగు చేసిన ప్రభువుని యాజకునిగా, ప్రధాన యాజకునిగా గుర్తించకుండా, బాగు చేసిన ప్రభువుని మహిమపరుస్తూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలని పెనవేసుకోకుండా, సాగిల పడకుండా, రోగగ్రస్తంగా ఉన్నప్పుడేమో ప్రభువుని పిలిచి, బాగుపడిన తరువాత సమాజంలో కలిసిపోయి, ఏ సమాజంలో? వారు రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు వెలివేసిన సమాజంలో. ఏమండి, వారు రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు వెలివేసినటువంటి కుటుంబంలో, వారు రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు వానిని పరీక్షించి వెలివేసిన ఆ యాజకుని దగ్గరికి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి పరిగెత్తారు ఈ 9 మంది? వారిని వెలివేసిన సమాజం దగ్గరికి, వెలివేసిన కుటుంబం దగ్గరికి, దీనంతటిని చూపించి నిర్ధారించినటువంటి యాజకుడు, వీడు కుష్ఠరోగి నిర్ధారణ చేసి నెట్టేపించిన వాడు. బాగు చేసింది వాళ్ళ, వెలేసింది వాళ్ళ? బాగు చేసింది వాళ్ళ, లేకపోతే వెలేసిన వాళ్ళ? వాళ్ళు ఇదేం మైండ్ బ్రదర్, ఇదేం సైకాలజీ నాకు అర్థం కాదు, ఇదేం మెంటాలిటీ నాకు అర్థం కాదు. కానీ 9 మంది ఇలానే ఉన్నారు. యేసు ప్రభు కార్యాలు పొందుకున్న వాళ్ళల్లో ప్రతి 10 మందిలో 9 మంది ఇలానే ఉన్నారు. ఒక్కడే 10 మందికి ఒక్కడే తిరుగుతున్నాడు ఆయన వైపు. బాధపడాల్సిన విషయం ఇది. ఒకవేళ ఆ 9 మందిలో కొంపదీసి మనం ఉండకుండాన్నట్లు జాగ్రత్త పడాల్సిన సంగతి ఇది. అవునండి, ఆ 9 మందికి కార్యం పొందుకొని పోయి అందులో కలుద్దామన్న ఆలోచనే ఉంది. వాళ్ళ హృదయాల్లో ఆ స్పందన ఉంది, లోకపరమైన స్పందన. చాలామంది రోగంతో నా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ హృదయ స్పందన గుర్తిస్తాను నేను. అయ్యా, నేను పిల్లల గలదాన్ని, నేను బాగుపడేటట్టు ప్రార్థన చేయండి అంటారు.
బెదర్, నాకు 2 పిల్లలు బెదర్, నాకు ఈ జబ్బు వచ్చింది బెదర్, ఇది తగ్గిపోయేటట్టు ప్రార్థన చేయి బెదర్. ఎందుకు? ముందే చెప్తున్నాడు, తగ్గితే పోయి ముందు వాళ్ళందరినీ నేను లైన్ చేయాలని. ముందే చెప్తుంది, తగ్గితే ముందు వెళ్ళి వాళ్ళకి మేలు చేయాలని. ఒకసారి ఆలోచించండి, నువ్వు బాధపడుతున్నావు, రోగపీడితురాలివై ఉన్నావు, కనీసం దేవుడు నన్ను బాగు చేస్తే బ్రదర్ నా ప్రభు కోసం బతకాలని ఆశగా ఉంది, నా బాధ్యతలు నెరవేరుస్తూ మెయిన్గా నా ప్రభువుని నేను హత్తుకొని ఆయన్ని హృదయపూర్వకంగా సేవించుకోవాలనే ఆశ ఉంది బ్రదర్. కాబట్టి ముందు నాకు స్వస్థత వచ్చేటట్టు చేయండి, నా కోరిక నేను ప్రభు కోసం బతకాలని. మరి కుటుంబం సంగతి ఏంది? వాళ్ళ బాధ్యతలు ఏదన్నా ఉంటే చూద్దాం తర్వాత, అది సెకండ్ హాఫ్ బ్రదర్. ఫస్ట్ అయితే నేను నా ప్రభువుని ఫ్రీగా సేవించాలి, స్వేచ్ఛగా ఆరాధించుకోవాలి, ఈ వ్యాధి నన్ను అభ్యంతరపరుస్తుంది అని అడిగిన వాళ్ళు 100 మందిలో ఒక్కళ్ళు కూడా లేరు. నిజం, ఇప్పటి వరకు ప్రతి 100 మందిలో ఒక్కడు కూడా లేరు. వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు ప్రార్థన చేయి, నాకు తగ్గిపోవాలి, నేను మా వాళ్ళని చూసుకోవాలి, నాకు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయి, వాడికి తగ్గిపోవాలి, వాడు ఉద్యోగం చేయాలి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయి, ఆ అమ్మాయికి తగ్గిపోవాలి, పెళ్లి చేయాలి, మా నాన్న కోసం ప్రార్థన చేయండి, ఆయనకి తగ్గిపోవాలి, మేమంతా కూడా మళ్ళా ఆయన్ని సాది వాడాలి, నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఇంతమంది కుటుంబం ఉన్నారు, ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, నేను బాగుపడాలి, వాళ్ళందరి బాధ్యతలు నెరవేర్చాలి. మరి వాళ్ళందరి బాధ్యతలు అంత ముఖ్యమైనప్పుడు వాళ్ళనే బాగు చేయమను, వాళ్ళనే స్వస్థపరచమను. స్వస్థపరుస్తారా? ఏంటి స్వస్థపరిచేది? ఒక్కొక్కడు తగులుతాడు. నాకు భార్య పేషెంట్ అయి ఉంటుంది, ఆ పేషెంట్ అయిన భార్యను తీసుకొచ్చి మందిరంలో పడేస్తాడు. పడేసినోడు, అయ్యా నా భార్యను లేవనెత్తు ప్రభా, మరి నా భార్య తేడా పడిందంటే నా కుటుంబమే ఆరిపోయింది ప్రభా, నా దీపం ఆరిపోయింది ప్రభా, నా పిల్లలు అనాథలు అవుతారు ప్రభా అని ఏడిసి మొత్తుకొని మొర్ర పెట్టడో. ఇక్కడ భార్యను పడేసి, ఒరే పాస్టరు నువ్వే ప్రార్థన చేసుకో అని వాడు రోడ్డు మీద సిగరెట్ తాగుతా తిరుగుతుంటాడు. అర్థమైందా? ఏదో సరదాగా టూర్కి వచ్చినట్టు రోగగ్రస్తురాలైన భార్యని ఇక్కడ పడేసి ఆడేవో రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు సిగరెట్ తాక్కుంటా. తాగి మళ్ళా లోపలికి వచ్చి, బయట దాగి ఎక్కడో ఆ రోడ్డు మీద దాగి లోపలికి వచ్చి, ఏంది మా ప్రార్థన చేశాడా పాస్టర్ గారు? చెల్లెదా? ఇంకా రాలేదా? ఇంకా రాకపోవటమేంది? సరేలే ఇప్పుడే వస్తా నాకు అని మళ్ళా పోయి టీ దాగి మళ్ళీ సిగరెట్ దాగి వస్తుంటాడు. ఒక మాట అడుగుతున్నాను, ఆమె నేను ప్రార్థన చేస్తాను, స్వస్థత పొందిద్ది, బాగుపడిద్ది, దేవుడు స్వస్థపరుస్తాడు, స్వస్థపరిచినాక ఇక మందిరంలోనే ఉంచుతావా, తీసుకెళ్తావా? అంటే రోగం వస్తేనేమో బాగుపడేటట్టు ప్రార్థన చేసేది నేను, బాగు చేసేది ప్రభు, బాగుపడంగానే తీసుకొని పోయేది నువ్వా? ఉంచే కాంతున్నా అలాగనే ఉంచేసే శుభ్రంగా మందిరంలో పరిచర్య చేసుకుంటా ఉంటుంది. అయ్యో బాబోయ్ భలే పని, నేను ఆడెందుకు ఉంచుతాను నేను అంటే, ఉంచకపోతే అయ్యో అసలు ఎక్కడికి ఎందుకు తెచ్చాను అనుకున్నావు? ఆ మనిషి లెగిస్తే కుటుంబంలో చాలా బాధ్యతలు ఉన్నాయి. మరి ఆమె ఇంట్లో పనులు చేయొద్దు, నాకు పని చేయొద్దు, పిల్లల పని చేయొద్దు, ఈ పనులన్నీ చేయాలి. ఆమె లేకపోతే అసలు మాకు నడవదయ్య గారు. మరి అంత ముఖ్యమైనప్పుడు రోడ్డు మీద సిగరెట్ తాగుతా తిరుగుతావేమిరా గాలి వెధవా అందామనిపించింది. కానీ అనకూడదుగా, అనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నీకంత ముఖ్యమైనప్పుడు, నీకంత ప్రాముఖ్యమైనప్పుడు, ఆమె లేనిది నీకు నడవనప్పుడు ఆమె దగ్గర కూర్చొని ఏడవేమిరా నాయనా? మోకాళ్ళేసి మొత్తుకోవాలి కదా.
కన్నీరు గార్చి బ్రతిమలాడి ప్రభువుని బ్రతిమలాడి బ్రతికించుకోవాలి కదా. అజ్జయ్యరు బతికితేనేమో వాడుకుంటారు తీసుకెళ్ళి, సస్తేనేమో 4 రోజులు ఏడిచి మళ్ళీ ఇంకో పెళ్ళికి మొదలు పెడతారు. కానీ వీళ్ళున్నారే పేషెంట్లు, తగ్గితే బాగుండయ్యా ఆయన బాధపడుతున్నాడు, తగ్గితే బాగుండయ్యా పిల్లలు బాధపడుతున్నారు. అసలు సృష్టించినోడు పోయాడు, సృష్టించినోడు ఓ చిత్తం ఉందన్నది పోయింది, సృష్టించినోడు కూడా కొన్ని ఆశలు ఉన్నాయన్న ఆలోచన పోయింది, అసలు ఏం తెలియదు. అర్థమైందా? ఈ విధంగా బాధాకరమైన పరిస్థితి అన్నమాట. 10 మందిలో 9 మంది ఇదే బాపతుగా ఉంటే ఒక్కడొస్తున్నాడు వెనక్కి తిరిగి. యేసు ప్రభు ఒక వ్యక్తికి విడుదల ఇవ్వటమే కాదు, విడుదల ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో కనిపెడతాడు. ఆయనకు అలవాటు ఉంది. మీకు కావాలంటే నిరూపణలు కూడా చూపిస్తా బైబిల్లో. బేతెస్దా కోనేటి దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న స్టోరీ. అదే 38 సంవత్సరాల సీనియర్ పేషెంట్ ఉన్నాడే, ఆ రోగగ్రస్తుడికి యేసు ప్రభు విడుదల ఇచ్చాడు. ఆ విడుదల ఇచ్చినప్పుడు అతడు స్వస్థత పొందిన తర్వాత ఎక్కడున్నాడో మళ్ళా అబ్జర్వ్ చేశాడు ప్రభు. అతడు దేవాలయములో కనపడ్డాడు. ఈ మాట ఉంది ఒకటి. రెండవది, యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టు గుడ్డి అయిన మనుషుణ్ణి స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత వాడు బాగుపడి యేసు ప్రభువును కలుసుకోవాలంటే ఆ ఊళ్ళో పెద్ద మనుషులు అడ్డుపడతారు. అడ్డుపడి వాడిని వెలేస్తారు. ఎందుకంటే వాడు గంభీరంగా చెప్తాడు, యేసు ప్రభు నన్ను బాగు చేశాడు అని. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడనే సాక్ష్యం ఇచ్చిన కారణం చేత వాడిని వెలేస్తారు. వెలేసిన ఆ వ్యక్తిని యేసు ప్రభు మళ్ళా దర్శిస్తాడు. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుందంటే, ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేయటమే కాదు, ఆ కార్యం చేసిన ప్రభు కార్యం పొందినవాడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, వాని స్థితిగతులు ఎలా ఉన్నాయి అని పరీక్షించి చూస్తాడు. ప్రియులారా, 9 మంది ఆ టైపులో ఉన్నారు, ఒక్కరే దేవాలయంలో కనపడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము అట్టివారమై ఉండకూడదని. అంటే ఈ 10 మందిలో వినండి బాగా, ఈ 10 మందిలో యేసయ్య స్పర్శ ఒకడికే అందింది. 9 మంది ఆయన ప్రేమ స్పర్శని అందుకోలేకపోయారు. స్వస్థత పొందటం మామూలు సంగతే కానీ యేసయ్య స్పర్శ పొందటం అనేది గొప్ప సంగతి. అర్థమైందా? ఆ స్పర్శ వీనికి అందింది. అందుకే అటు పరిగెత్తలా, వాళ్ళ ఇంటికి పరిగెత్తలా, వాళ్ళ భార్య పిల్లల దగ్గరికి పరిగెత్తలా, అమ్మాయి మాయ్ ఇదిగో తగ్గింది నాకు అని చూపించుకోవడానికి పరిగెత్తలా, పిల్లల దగ్గరికి పరిగెత్తలా, లేకపోతే ఊళ్ళో ప్రజల దగ్గరికి పరిగెత్తలా. దీనంతటికి కారణం నా యేసయ్య. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి అని ప్రభు కోసం పరిగెత్తాడు. ప్రియులారా, నేను ఒక్క విషయం చెప్తాను మీకు. యేసయ్య ప్రేమ స్పర్శ అర్థమైతే ఇక ఆయన పాదాల దగ్గర గడపకుండా మనం ఉండలేము. ఆయనను స్తుతించకుండా, మహిమపరచకుండా, ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తకుండా ఉండలేము. దేవుని కార్యాలను రుచి చూసి కూడా ఒకడు ఉండగలుగుతున్నాడు దేవునికి దూరంగా అంటే వాడు ఇంకా అసలైన స్పర్శ పొందలేదు. వాడు యేసు ప్రభుని ఆయన కార్యాన్ని అయితే చూశాడు కానీ ఆయన ప్రేమ స్పర్శను అర్థం చేసుకోలేకపోయినాడు. అర్థం అయితే ఇక అతను ఆపటం ఎవడి వల్ల కాదు. ఇప్పుడు కొట్టాలి. ఇక ఆ మనిషిని ఆపటం ఎవరి వల్ల కాదు. ఉండలేడు.
ప్రభు పాదాల దగ్గరికి రాకుండా. ఏం కర్మ అండి మీకు అందరికీ? ఏం కర్మ రావాలని? కొంతమంది తెలివిగల్లోళ్ళు ఏం చర్చో ఏమో కరోనా వచ్చిద్దేమో లేనిపోయింది ఆడకపోతే అని చక్కగా ఇళ్లలో కూర్చుంటున్నారు. మీకేం కర్మ? పాపం ఇప్పటిదాకా చాకిరీ చేసుకొని కూడా వచ్చి ఉంటారు తొందరగా. మీ కష్టాలు ఇంట్లో ఎన్ని కష్టాలు పాపం, ఆ కష్టాలన్నీ పడి వచ్చి ఉంటారు. ఏ ఉండొచ్చుగా. ఇప్పుడు మీరు రాకపోతే నేనేమంటాను అన్నా, కొంచెం అదే కరోనా బలహీనతలు ఉన్నాయి కదా అందుకని ఆగేయాలి అన్నా అని హాయిగా వంక చెప్పొచ్చు. సూపర్గా దొరికింది ఇప్పుడు కరోనా వంక. ఎగొట్టేయచ్చు దేవుని సన్నిధికి. కానీ ఆగగలుగుతున్నారా? ఉండలేరు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర ఉన్న ఆనందం, ఆయన ప్రేమ స్పర్శలోని మాధుర్యం నీకు అర్థమైనందున నువ్వు ఇంటికాడ ప్రశాంతంగా ఉండలేవు. భయపడ్డావా సోదరి? దేవునికి మహిమ. బోల్డ్ అంత ఆస్తి వచ్చుంటామమ్మా, వాక్యం వినట్లేదు కదా అందుకని. సరే, పాయింట్కి వద్దాం. లైవ్లో ఉన్నోళ్ళు కూడా వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. ఇప్పుడు దేవుని వాక్యం వస్తుంది, షాలేమన్నయ్య ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతాడో అని పాపం పెక లైన్లోకి వచ్చి ఉంటారు. పాపం లైవ్లోకి వచ్చి ఉంటారు చాలా ఆశతో, కన్నీళ్లతో. వేరే దేశాల్లో ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, వేరే ప్రదేశాల్లో ఉన్నారు, రాలేరు పాపం. అదే వాళ్ళు ఇక్కడ నాకు అందుబాటులో ఉంటే అస్సలు అసంభవం వాళ్ళు రాకుండా ఆగటం. అంత అద్భుతమైన ఆసక్తి పరులైన బిడ్డలు దేవుడు కృపతో నాకు పరిచయం చేశాడు. ప్రియులారా, ఉండలేము అనే మాట చెప్తున్నాను నేను. ఏం ఉండలేము? ఆయన రుచి మనకు తగిలిందంటే ఆయన పాదాలను పెన్నేసుకోకుండా ఉండలేము. ఉండగలుగుతున్నాడు ఒకడు అంటే ఇంకా రుచించలా, రుచి తగల్లా, స్పర్శ అందలా. స్పర్శ అందింది అంటే ఇక ఆ మనిషిని ఆపటం ఎవడి తరం కాదు. ఈరోజు రోగులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ బలహీనతతో నీవు ఉన్నా ఫస్ట్ నువ్వు నిజంగా దేవుని స్పర్శ ఎరిగిన వ్యక్తివైతే, అన్నా ఈ జబ్బు, ఈ బలహీనత, ఈ బాధ, ఈ సమస్య, ఈ వ్యాధి, ఈ ఇబ్బంది నన్ను నా ప్రభుకి దూరం చేస్తుందన్న మోకాళ్ళు నీ ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రభు కోసం పరిగెత్తలేకపోతున్నాను, పరిశుద్ధులతో తిరగలేకపోతున్నాను, ప్రభు కొరకు ఉపచారం చేయలేకపోతున్నాను, ఇది నాకు పెద్ద ఆటంకంగా ఉందన్నా ప్రభు దీన్ని తొలగించి నేను ఇంకా ఫ్రీగా ఆయనను సేవించడానికి నాకు అవకాశం ఏర్పడినట్లు ప్రార్థన చేయన్నా అని అడిగితే నేను ఎగిరి గంతేసి ప్రార్థన చేస్తా. అర్థమైందా? ఎంతమంది అడుగుతారు అట్లా? ఎంతమంది అడుగుతారు? నాకు తెలిసి నాకు తగల్లా చాలా తక్కువ మంది. చెప్పండి, 1000లో ఏ 2-3 అన్నట్టుగా ఉంది. అందరూ కూడా ఆ 9 మంది బ్యాచే. ఈ సమరయుడు బ్యాచ్ ఒకడే తగిలాడు, 100 మందిలో ఏ ఒకడో తగిలాడు. ఈరోజు ఈ లైవ్లో ఉన్నాళ్ళు కానీ తర్వాత వినేవాళ్ళు కానీ అందరూ కూడా గుర్తించాలి, మనం ఈ సమరయుని వలె ఉండాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. యేసయ్య ఏంటో అర్థమైతే, ఆయన కార్యం రుచించినట్లయితే, ఆయన స్పర్శను రుచి చూస్తే ఇల్లు పట్టదు, భార్య పట్టదు, భర్త పట్టడు, పిల్లలు పట్టరు, తల్లి పట్టదు, ఏమీ పట్టదు. వాళ్ళకి మెంటలు వచ్చింది నీ ప్రవర్తన చూసి. నీ పిచ్చి పట్టిపోయేటట్టున్నావు నువ్వు. అదే పిచ్చి అయిపోయింది. ఎక్కడ చాలామంది భక్తులను చూశాం కానీ మరి నీ ఎంత విడ్డూరం ఏడా చూడలేదయ్యా, ఏడా చూడలేదమ్మా, అమ్మో మరీ దారుణం నువ్వు అని నిన్ను అన్నారు అంటే ఒక గొప్ప సర్టిఫికేట్ వచ్చింది నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఉండలేవు? ప్రభు కార్యములు చూసి స్తుతించకుండా
స్తోత్రించకుండా, ఆరాధించకుండా, ఆయన మహింపరచకుండా, ఆయన పాదాలకు దూరంగా ఉండలేవు. పరిగెత్తుతావు. హల్లెలూయా అంటే ఒప్పుకొని చర్చోళ్ళు ఓ కూటం పెట్టారంట. హల్లెలూయా అంటే ఒప్పుకోరు వాళ్ళు, ఆ చర్చోళ్ళు. హల్లెలూయా అన్న వాక్యం చెప్పేటప్పుడు స్తోత్రాలు చెప్పినా ఒప్పుకోరు వాళ్ళు. నిశ్శబ్దం వినాలి, క్లాసులో సబ్జెక్ట్ విన్నట్టు వినాలి. ఏమాత్రం సప్పుడు చేసినా వాళ్ళు ఒప్పుకోరు. క్రమశిక్షణ కలిగిన సంఘం అన్నమాట వాళ్ళ ఫీలింగ్. అది మాది చాలా క్రమము కలిగిన సంఘం, క్రమశిక్షణ కలిగిన సంఘం అని. సరే, పెట్టిన వాళ్ళు చర్చిలో కూటం పెడితే ఇబ్బంది ఉండేది కదా, బజార్లో పెట్టారు. ఏదో సువార్త కూటంలాగా బజార్లో పెడితే ఏదో కూటం పెట్టారని వాళ్ళు వచ్చి కూర్చుంటారు కదా. కాస్త దేవుని మహిమపరిచే మనస్తత్వంలో పెద్ద ఆవిడ వచ్చి కూర్చుంది, ఆ జనాల మధ్యలో కూర్చుంది. పెద్ద ఆవిడే ఆ మధ్యలో కూర్చుంటే ఈ దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. వాక్యం చెబుతా ప్రభువుకు చేసినటువంటి కార్యాలను ఒక్కొక్కటి ప్రస్తావిస్తున్నప్పుడల్లా ఈమె మధ్యలో దేవుడు ఈ కార్యము చేశాడో అనగానే హల్లెలూయా అంటుంది. అనగానే కూర్చున్నోళ్ళు చెప్పేవాడు మొత్తం ఆమెకెళ్ళి ఉర్రపడి చూస్తున్నారు, ఉరిం చూస్తున్నారు. ఆమె హల్లెలూయా అంటాం, వీళ్ళందరూ చూడటం. ఫస్ట్ అర్థం కాల ఆమెకి. అందరూ అంటారు కదా, నేను కూడా అందాం అన్నట్టుగా ఆమె ఆ దేవుని కార్యాన్ని బట్టి మహింపరిచింది. ఆ మహింపరిస్తే వీళ్ళు మొత్తం కలిసి చూడరు ఉరిమి. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఒరే బాబు ఏదో నేను తేడా పడ్డట్టున్నాను, అయినా ఇది అంటాం తప్పేం కాదు కదా, దేవుని స్తుతించడం తప్పే ఉంది అని. సరే, ఎందుకు వచ్చిన గొడవలే, ఎవరు అనుభవాలు వాళ్ళే అనుకొని మౌనం కూర్చుంది. కాసేపటికి మళ్ళీ దేవుని కార్యం చెప్పాడు ఆయన. చెప్పేసరి మళ్ళీ హల్లెలూయా అంది. అనేసరికి ఇక పక్కన ఉన్నోళ్ళు చెప్పారు, అలా అరవకూడదు, మౌనంగా కూర్చోవాలి. సరే, ఎందుకు వచ్చిన గొడవలే ఎట్ట కూర్చుంది. ఆగట్లా మరి ఆమెకి. మళ్ళీ కాసేపటికి మళ్ళా ఒక కార్యం చెప్పాడు దేవుడు. దేవుడు చేసిన కార్యాలు ఇప్పుడు మీరు చూడండి, చప్పట్లు కొట్టవద్దన్న కొడుతున్నారు అంటే ఉండలేకపోతున్నారు మీరు. స్తోత్రం, హల్లెలూయా. అట్లాగా మళ్ళీ ఒక కార్యం చెప్పేసరికి హల్లెలూయా ఈ అడ్డం పెట్టుకుంది కదా నోటికి, ఇది కూడా పోయింది హల్లెలూయా. ఇక ఆ వాక్యం చెప్పాను, ఆమె ఎవరో చూడండి అయ్యా, మొత్తాన్ని గందరగోళం చేస్తాను చూడండి ఆమెని అని చెప్పి పంపిస్తే ఇద్దరు వచ్చారు. ఇదో పెద్ద ఆవిడ, బుద్ధి లేదా నీకు? ఏంది అరుపులేంది? ఏంది అరుపులు? ఇంకోసారి అరిస్తే మర్యాదగా ఉండదు అన్నాడు. సరే బాబా, నేను కూడా అరవద్దని అనుకుంటున్నానయ్యా, ఏం జరుగుతుందో తెలియట్లేదు, కానీ నాకు ఆ ప్రభు కార్యాలు విన్నప్పుడు మాత్రం ఆయన మహింపరచకుండా ఉండలేకపోతున్నాను, అది ఒక బలహీనత అయిపోయింది నాకు అని ఇక రెండు చేతులు ఎడబడి గట్టిగా కూర్చుంది, నోరు మూసేసుకో. కాసేపటికి మళ్ళీ ఆయన దేవుని కార్యాన్ని వివరించాడు. ఏం వల్ల గాల, చేతులు తీసి ఏమైతే అది అయింది హల్లెలూయా అంది మళ్ళీ. ఇక ఆయన వాక్యం ఆపి నలుగురికి వెళ్ళి చూశాడు, ఇందాక నేను చూసినట్టు. చూసేసరికి ఆ నలుగురు పోయి ఇద్దరేమో కాళ్ళు పట్టుకున్నారు, ఇద్దరేమో చేతులు పట్టుకున్నారు. అలాగూ పైకి లేపి మరి లేకపోతే అక్కడి నుంచి వెళ్ళట్లా, అలాగే నోరు మూసుకొని కూర్చోట్లే. మరి ఏం చేయాలా? అందుకని నలుగురు పట్టుకొని ఇక ఆమెని మోసుకుంటా తీసుకెళ్తున్నారు. ఆమె అంటుంది, ఎందుకయ్యా ఏం తప్పు చేశానని, ఎందుకు నన్ను పక్కకి బయటికి తీసుకెళ్తున్నారు, ఏం తప్పు చేశానని అంటే, నోర్మై హల్లెలూయా అంట, హల్లెలూయా యాడ్ నేర్చా లే అని అలాగూ పాపం ఆయన మోసుకొని పోతా ఉంటే ఆమె తక్కువది కాదు. ఆమె కూర్చున్న వాళ్ళతో అంటుందంట, అమ్మా యెరూషలేముకి యేసయ్య వచ్చినప్పుడు ఎన్ని గాడిదలు మోసినాయమ్మా అందంట. ఒక్క గాడిదే అన్నారు కూర్చున్నాళ్ళు. ఆ యేసయ్యను స్తుతించినందుకు నన్ను చూడమని 4 గాడిదలు మోస్తున్నాయి అందట.
ఆయన్ని స్తుతించకుండా ఉండలేకపోయాను. ఆయన్ని స్తుతించినందుకు నాకు చూసావా ఎంత భోగం వచ్చిందో. 4 అడ్డగాడిదల చేత నన్ను మోపిస్తున్నాడు బయటికి. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను స్తుతించకుండా నేనుండలేను, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెరను నుండి విడిపించినందునా, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెరను నుండి విడిపించినందునా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. దేవునికి మహిమ. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేరండి. అర్థమైందా? కృతజ్ఞత కలిగిన వాళ్ళు 10 మందిలో ఒక్కరే. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకడే వచ్చాడు కాబట్టి. ప్రతి 10 మందిలో ఒక్కళ్ళే తగులుతున్నారు. నిజంగా దేవుని కృతజ్ఞత చూపుతున్నాడు. 9 మంది రూట్ మారిపోతూ ఉన్నారు. మనం అలా కాకూడదు. ఎలా ఉండగలమండి? ఆయన కార్యాలు రుచి చూసి, ఆయన ప్రేమ స్పర్శను పొంది, ఎక్కడో అసహ్యమైన రోత బ్రతుకులో ఉన్న మనల్ని తీసుకొచ్చి ఆశీర్వాదకరమైన మెట్టులో ఉంచినటువంటి ప్రభువుని మహింపరచకుండా, సన్నుతించకుండా, సమీపం కాకుండా ఎలా ఉండగలం? సాధ్యం కానే కాదు. అలా ఉండగలుగుతున్నారు అంటే వారు ఇంకా ప్రభువుని ఎరిగిన వారు కారు. 2, ఓకే, ప్రభువుని ఎరిగినవాడు, ఆయన ప్రేమ స్పర్శ పొందినవాడు ఆయనకు దూరంగా బతకలేడు. ఓకే, అది మొదటిది. రెండవది, ప్రియులారా వినండి, ఆయన ప్రేమని రుచి చూసిన వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, స్తుతించకుండా, ఫస్ట్ చెప్పాను ఆయనకు దూరంగా బతకలేడు. రెండవది చెప్పాను స్తుతించకుండా ఉండలేడు. కేకలు వేసి ప్రభువుని మహిమపరచకుండా ఉండలేడు. ఇవన్నీ పాటలు ఉన్నాయి. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా జీవమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నేను తలంచగా కాను కానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలంచగా కాను కానైతిని నీ సన్నిధిలో, కాను కానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలంచగా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన్ని సన్నుతించకుండా, స్తుతించకుండా ఉండలేం. పాట పాడేటప్పుడైనా, స్తుతించేటప్పుడైనా హృదయంలో నుంచి వచ్చేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. బాయ్, పాడేవాళ్ళు వింటున్నారా? నేను కనిపెడతా ఉంటా, వీళ్ళు నోటితో పాడుతున్నారా, హృదయపూర్వకంగా పాడుతున్నారా అని. అందరూ గుర్తుపెట్టుకోండి. మైకు తీసుకొని నిలబడ్డప్పుడు
ఫోజు చూపించడానికో, లేకపోతే మెలికలు తిరుగుతా జనాలు ఏం ఫీల్ అవుతున్నారో అని వాళ్ళ ముఖాలు చూసుకుంటా, ఆహా నా పనితనాన్ని జనం బాగా మెచ్చుకుంటున్నారా పొగుడుకుంటున్నారా అని ఆలోచనలు చేసుకుంటా చెత్త ఫీలింగ్స్తో పాడటం కానీ వర్షిప్ చేయటం కానీ ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడైనా పాడినా, ప్రభువుని గురించి మాట్లాడినా, ప్రభువు ఎదుట ఉన్నాడని గుర్తెరిగి ఆయన వైపు చూస్తూనే మాట్లాడాలి, ఆయన వైపు చూస్తూనే పాడాలి. ఒక పరవశం అనేది మన ఆంతర్యంలో నుంచి వచ్చిన నాడే నీ గొంతు ఎలా ఉన్నా, నువ్వు పాట ఎలా పాడినా అది నువ్వు పరవశిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ పాడితే ఆ స్పర్శ అవతల వాళ్ళకి తగిలి వాళ్ళు అందులోకి రాగలుగుతారు. ఈ పొడి పాటలు పొడిగా అంటే ఆ మనిషి ఫీలింగ్సే అర్థమవుతుంటాయి. పాడే ఏ ప్రభువుని గురించి పాడుతున్నాడో ఆయన వైపు చూస్తున్నాడా, లేకపోతే ఆయన పాట పాడితే ఇటు జనాలకి వెళ్ళి చూస్తున్నాడు అనేది అర్థమైపోయింది. అది డ్రైగా ఉంటుంది, అందులో ఏ జీవం ఉండదు. మళ్ళీ పాట దేవుని పాటే, అందులో ఏ జీవం ఉండదు. అన్యుల్ని చూసి నేర్చుకోండి. వాస్తవంగా అతనికి మన దేవుడు తెలియదు, కానీ అతడు ఫీల్ అయి పాడతాడు. ఎంత అతను ఏకంగా ఇప్పుడు ఏ దేవుడైతే ఏమని నమ్ముతారు వాళ్ళు, ఏ దేవుడైతే అందరూ ఒకటే అన్న ఫీలింగ్లో అన్యులు ఉంటారు. మనమేమో నిజమైన దేవుడిని ఎరుగున్నాం కాబట్టి మనం ఇంకా ఎక్కువ సమీపం కావాలి. అన్యులు నిజమైన దేవుణ్ణి ఎరగని వ్యక్తులు పాడారు చూడండి పాటలు. సుశీల వాస్తవంగా దేవుని సంబంధమైన దేవుని రక్షణ పొందిన మనిషి కాదు. బాలసుబ్రహ్మణ్యం దేవుని రక్షణ పొందినటువంటి వ్యక్తి కాదు. పాపం ఆయన బలహీనతలో ఉన్నాడట. ప్రభు ఆయన్ని స్వస్థపరచునుగాక. ఆయన వాస్తవంగా వేరే మార్గంలో ఉన్న వ్యక్తి ఆయన, కానీ ఆయన పాట పాడినప్పుడు చూసారా, నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా, ఎంత దీన. మనం ఏడుస్తాం, ఆయన ఏడుతాడో లేదో తెలియదు, కానీ ఫీల్ అయ్యి పాడతాడు. అంటే ఆయననే చూస్తాడు పాడేటప్పుడు. సింగర్ ఎప్పుడైనా సరైనటువంటి వ్యక్తి ఎవరిని గురించి పాడుతున్నామో ఆ ప్రభువుని చూస్తాడు. కదిలింది కరుణరథం అనే పాట విన్నప్పుడు ఇప్పటికి విన్నా ఏడుపు వచ్చింది. ఇప్పటికి విన్నా కూడా. ఎందుకు పాడింది మళ్ళీ బాప్తీసం పొందినోడు కాదు, ప్రభువుని గురించి పూర్తిగా ఎరిగి ఉన్న మనిషి కాదు, కానీ అనుభవిస్తూ పాడాడు, ఆస్వాదిస్తూ పాడాడు, స్పర్శిస్తూ పాడాడు. అందుకే అది మనకు టచ్ అవుద్ది. తాకినంతనే స్వస్థతను సగిన తనువుపై కొరడా చెళ్ళంది, అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం, కదిలింది కరుణరథం. ఆ పాట ఇప్పుడైనా ఏడుస్తా నేను. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుణ్ణి పాదాలు పట్టుకొని ఆయనకు దూరం కాకుండా సమీపంగా ఉండటమే కాదు, నిండు మనసుతో ఆయన్ని ఆరాధించగలుగుతాడు, హృదయపూర్వకంగా స్తుతించగలుగుతాడు. కొంతమంది స్తోత్రాలు యాంత్రికమే, పాటలు యాంత్రికమే, ప్రార్థన యాంత్రికమే, చక్కని పదజాలం అల్లి పెడతారు ప్రార్థనలో. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడవైన తండ్రి ప్రభువా స్తోత్రములు అన్నట్లుగా అదేదో వినేవాడు బాగా ఇంపుగా ఉందనుకోవాలని ఆ ప్రార్థనలో ఫీలింగ్స్ అన్నీ అవి. న్యాచురల్గా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు,
దేవునితో నీకు సమీప్య అనుబంధం ఉంది. ఫ్రీగా ఆ మాటలు ఈ ఈ ఈ ఏమంటారు ప్లాస్టిక్ పూల్ లాగా ఉండకూడదు. సమీపంలోకి వెళ్ళి మాట్లాడాలి దేవునితో. వినేవాడికి ఇంపుగా ఉండేటట్టు చూడటం కాదు, ఏది పక్కన వినేవాడికి నీ ఇంపుగా ఉండేటట్టు కాదు, నీ ఎదురు కూర్చున్న ప్రభువు ఇంపుగా సంతోషించేటట్టుగా ఉండాలి నీ మాటల్లో. హల్లెలూయా. నేను చూసా, స్తోత్రం చెప్పండి, ప్రార్థన చేస్తున్నాను, స్తుతి చెప్పండి, ఆరాధన చేయండి, హల్లెలూయా అని చెప్పని దేవుని మయంపరచండి అని అన్నాం అనుకో, అందులో చాలా వరకు యాంత్రికత కనపడిద్ది. దేవుని మహింపరచండి అన్నప్పుడు మనసారా, ప్రభా, ఒట్టిగా స్తోత్రాలు చెప్పటం కన్నా కూడా దేవుని కార్యాలు వర్ణిస్తూ స్తోత్రాలు చెప్తే ఇంకా బాగుంటుంది. ఈ కార్యాలు చేసినావు నాయనా, నీకు స్తోత్రమయ్యా అని అట్లా వర్ణించుకుంటా దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇక ఆయనకి. అంటే విమర్శించట్లేదు సుమి, నేర్పుతున్నా ఎట్లా దగ్గరికి చేరాలని. పాడినా కూడా పాడేటప్పుడు అవకాశం ఉన్నంత వరకు కళ్ళు మూస్తేనే మంచిది. కళ్ళు మూస్తేనే అప్పుడు ఫీల్ కాగలుగుతావు. కళ్ళు తెరిస్తేనే ఇక మనుషులు కనపడతారు. మరి అట్టయితే నువ్వెందుకు కళ్ళు తెరుతున్నావు మాకు చెబుతున్నావుగా అంటే, నేను మీకోసం కళ్ళు తెరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక బాధ్యత కాకుండా ఇంకొక బాధ్యత మీద పడింది. నేను ఆనందిస్తున్నా, నా పాటలో నా ప్రభువుని మయంపరుచుకుంటున్నా. దేవుడు నాకు ఇచ్చిన పాటలో నేను ఆనందిస్తున్నా, నేను సంతోషిస్తున్నా, నేను పరవశిస్తున్నా. మరి వీళ్ళకి ఆ అనుభవం ఉందా లేదా అని వెతుకుతున్నా. వీళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారా లేదా కాదు, వాళ్ళు కూడా నాకు దేవుడిచ్చిన ఆత్మీయ స్పర్శ వాళ్ళకి అందిందా లేదా, వాళ్ళు కూడా పరవశిస్తున్నారా లేదా, వాళ్ళు కూడా ఆనందపడుతున్నారా లేదా, వాళ్ళు కూడా దేవుణ్ణి మయంపరుస్తున్నారా లేదా అని వెతుక్కుంటా. లేకపోతే కొంతమంది ఉంటారు, ఎంత అద్భుతంగా దేవుడు కదులుతున్నా, ఎంత అద్భుతంగా దేవుని సన్నిధి దిగొచ్చినా గుడ్లప్పు చెప్పి ఏమాత్రం నోరు తెరవకుండా పక్కన వాళ్ళ మొఖాలు చూస్తూ ఉంటారు. ఈ యొక్క వింత జంతువులు, మిమ్మల్ని కాదులే అటు చూసేవాళ్ళని అంటున్నా, వింత జంతువులు అనమాట. వింత జంతువులాగా వాళ్ళ మొఖాలు ఏళ్ళ మొఖాలు చూస్తారు. నేను ఆనందించాలి, నేను కూడా ప్రభువుని స్తుతించాలి అని అనుకోరు. కొత్త వాళ్ళ సంగతి చెప్పట్లా, పాతోళ్లే మళ్ళీ సంవత్సరాల నుంచి వస్తానే ఉంటారు. నోరు తెరిచి ప్రభువా నీకు స్తోత్రం అయ్యా తండ్రి అనలేరు. సో అలాగా నిజంగా ఆత్మీయ స్పర్శ పొందినవాడు ఉండలేడు అట్లా. దేవునికి మహిమ. ఓకే, ఇక ఎట్ట పాడతారు? పాడితే జనాలు వినాలని పాడతారా? మరి ఎలా పాడతారు? పరవశించండి అంతే. పాడేదో పాట. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. దేవునికి మహిమ. అట్లా స్తుతి చెల్లించినా కూడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు యంత్రంలాగా చెప్పే స్తోత్రాలు శుభ్రంగా చర్చిల్లో ఏదో ఇది పెడుతున్నారు కదా, చిన్న రికార్డర్ ఒకటి, హల్లెలూయా అంటానే ఉంటుంది పొద్దుగూకులు. శుభ్రంగా అట్టాంటిది ఒకటి పెడితే శుభ్రంగా యేసయ్యా వింటాడు కదా రోజు పొద్దున్నే. అదే చెబుతూ ఉంటుంది పొద్దున్నే సాయంత్రం స్తోత్రం అని, హల్లెలూయా అని, స్తోత్రం హల్లే. అది కాదు ఆయన ఆశించేది. నువ్వు ఈ కార్యములు చేసావు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా అని ఆయనను వర్ణిస్తూ, ఆయన కార్యాలు వర్ణిస్తూ స్తుతి స్తోత్రం. అస్సలు అలాగ మనం ఆరాధన చేస్తున్నప్పుడు, అలా సన్నుతిస్తున్నప్పుడు, అలా స్తుతిస్తున్నప్పుడు పరలోకమే తొంగి చూస్తుంది మనకెళ్ళి. కెరూబులు సెరాఫులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను.
కెరూబులు శరఫులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చేయనా ఆనందమే పొందనా, ఆరాధనే చేయనా ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలేరా రాజువు నీవేనని. నేర్చుకోండి, పాస్టర్లు కూడా నేర్చుకోండి. పాడేటప్పుడు ఎప్పుడు కూడా పాట కదా పాడాలి కదా అని పాడద్దు. పాట పరవశిస్తూ పాడండి, అనుభవిస్తూ పాడండి, ప్రార్థన అనుభవిస్తూ చేయండి, స్తుతి అనుభవిస్తూ చేయండి. అప్పుడు అవతలి వాళ్ళలో కూడా ఆ కదలిక వస్తుంది. లేకపోతే తేడా పడుతుంది. అది డ్రైగా ఉంటుంది. ఆ పాట పాడారు, అయిపోయిందిలే, పాట అయిపోయింది అన్నట్టు ఉంటుంది. ఎట్లుంటుంది? స్తోత్ర ప్రార్థన చేశారు, అయిపోయిందిలే అన్నట్టు ఉంటుంది. అయ్యో అయిపోయిందా అన్నట్టు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. స్తుతించకుండా ఉండలేం, ఆయన పాదాల దగ్గర రాకుండా ఉండలేం. అయిపోయింది కదా. మూడవది, దేవునితో సహవాసంలో ఉన్న మాధుర్యం అర్థమైతే ఆయనతో ఏకాంతంగా గడపకుండా ఉండలేం. మన అంశం ఏందనుకున్నా ఈరోజు? ఉండలేం. అది అంశం. ఆయనతో ఏకాంత ప్రార్థనలో ఆయనతో మాట్లాడుకోకుండా ఉండలేం. అర్థమైందా? అదొక బలహీనత అయిపోద్ది. అదొక బలహీనత అయిపోద్ది. పొద్దున్న లేగిస్తే ఆయనతో కూర్చోవాలి, క్యాబ్ దొరికితే పోయి కూర్చుంటూ ఉంటాం, ఒట్టిగా గడపం. ఎందుకు? ఆయన మాటల మాధుర్యం, ఆయన సాంగత్యంలో ఉన్న ఆనందం మనకు అర్థమైంది కాబట్టి ఇక మనుషులతో గడపటం ఇష్టం ఉండదు. సోదరా, నీళ్ళు ఎంతమందికి ఉంది అనుభవం? ఆయనకు దూరంగా ఉండలే, కొంచెం అవకాశం దొరికిన పోయి ఆయనతో మాట్లాడుకుందాం, ఆయనతో గడుపుదాం అని. ఎక్కడ నాకు ఏకాంతం దొరికిద్ది, ఎప్పుడు నాకు ఆ ఒంటరితనం దొరికిద్ది అని దేవులాడుతుంటాం. ఉందా మీకు ఆలోచన? ఉంటే ధన్యులే. అబ్బా, ఈ మనుషులు నన్ను ఎప్పుడు వదిలిపెడతారు, ఈ ఒత్తిడి నాకు ఎప్పుడు తొలగిపోయిద్ది, నేను పోయి ఆయనతో కూర్చోవాలి, ఆయనతో చాలా మాట్లాడుకోవాలి అనిపిస్తుందా? అస్సలు మన వల్ల కాదు. ఇక అదొక బలహీనత మనకి. ఒక్క పూట మనం మాట్లాడుకోలేకపోయినామంటే చాలా వేదనగా ఉంటుంది. అయ్యో, ఈరోజు నేను తండ్రితో కూర్చోలేకపోయానే, మాట్లాడుకోలేకపోయానే, ఎదురు చూసి ఉంటాడే, ఏమనుకొని ఉంటాడో. నిజంగానే చూస్తాడు ఆయన. నువ్వు వచ్చే టయానికి వచ్చేస్తాడు ఆయన. బిలాం దగ్గరికి డైలీ వెళ్ళేవాడు. అట్లాగా మన కోసం వస్తాడు. మనం ప్రార్థన చేసే స్థలానికి వచ్చి కూర్చుంటాడు. నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ వస్తాడని. మనం వెళ్ళలేకపోయినప్పుడు ఇక ఆయన వెళ్ళిపోతాడు. రాలేదు ఈరోజు. ఉండలేము ప్రార్థించకుండా, ఆయనతో గడపకుండా, ఏకాంతంగా ఆయనతో మనసు విప్పి మాట్లాడుకోకుండా ఉండలేం. ఉండగలుగుతున్నావంటే ఇంకా నీకు ఆ రుచి తగల్లా. అడగాలి నువ్వు దేవుణ్ణి, దేవా నీ దాసుడు చెప్పిన అనుభవాలన్నీ నాకు కావాలి ప్రభువా, అవే నాకు వరాలుగా ఇవ్వు నాయనా. నీ పాదాల సన్నిధే నాకు వరం, నీతో మాట్లాడుకోవటమే నాకు వరం, నీతో ఏకాంత ప్రార్థన నాకు ఒక వరంగా ఇవ్వు నాయనా. ఇయే నాకు గొప్ప వరాలుగా చేయి ప్రభువా. అంతకు మించిన వరం ఏముందండి? యేసయ్యే వరాలన్నిటికంటే గొప్ప వరం. వరాల మూటంతా యేసయ్యే కదా మన వరాల మూటంతా. వెండి బంగారాలు, ధనకనక వస్తువాహనాలు, వరాల మూటలన్నీ ఒక పక్కన పెట్టి ఆయన వచ్చి ఒక పక్కన కూర్చున్నాడు అనుకో, ఇప్పుడు మీరు అవి కోరుకుంటారా, ఆయన కోరుకుంటారా? అవి కోరుకుంటారా, ఆయన కోరుకుంటారా? అయ్యేందుకు? ఆయన ఒక పక్కన కూర్చొని చూస్తూ ఉంటాడు. అవి కావాలి, నేను కావాలని. భలేవాడు. నాకెందుకు ప్రభు అయ్యే, నాకు నీ పాదాలు కావాలి, నీ సన్నిధి కావాలయ్యా. అప్పుడు దగ్గరికి తీసుకుంటాడు.
అయ్యేం వద్దా? ఎందుకయ్యా అవి నీకు చాలా ఉపయోగపడతాయి కదా. ఏడిసినాయి. అయ్యేం ఉపయోగపడతాయి ప్రభా, అవన్నీ నాకు కావాలంటే నువ్వు ఇవ్వవు. అందుకొచ్చావు అనమాట. లేదులే ప్రభా, నువ్వు నీ దగ్గర తీసుకుందామని కాదు, వాటన్నిటికంటే మించిన వాడివయ్యా నువ్వు. నీలో ఉన్న ఆనందం వాటిలో ఆడుందయ్యా. వద్దులే, పాటలు ఎక్కువైపోతున్నాయి. మనం మెసేజ్లు విందాం జాగ్రత్తగా. నా ఊపిరయ్యింది నీ శ్వాసని, నీకెప్పుడు నా ధ్యాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాస. పిచ్చోళ్ళు అయితే బాగుండు, మీరందరూ ఆయనతో అలాగా అనుబంధం ఏర్పరచుకుంటే బాగుండు. ఇది నా కోరిక. స్తోత్రం. మీకందరికీ యేసయ్య పిచ్చి పడితే బాగుండు. దేవుడు మిమ్మల్ని అందరు నా యేసయ్య పిచ్చోళ్ళని చేయను గాక, నన్ను కూడా ఇంకా డబల్ చేయను గాక. మళ్ళీ మధ్యలో ఏది ఎంటర్ కాకూడదు. ఆయనే 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 ఆయనతో ఆ మాధుర్యం అర్థమైతే ఉండలేము. రైట్. నరకం యొక్క తీవ్రత అర్థమైతే సువార్త చెప్పకుండా ఉండలేమండి. ఒక ఆత్మ రక్షణ ఎంత ప్రాముఖ్యమైందో తెలిస్తే దాని కొరకు మనం ప్రయాసపడకుండా ఉండలేం. ఏ ఒక్క అవకాశం దొరికినా ఎట్లనన్నా కానీ వీనికి ప్రభు వార్తను అందిద్దాం. ఎందుకంటే ఈ మాటలు వానికి అందితే రక్షణలోకి వస్తాడు, ఆ ఆత్మ రక్షించబడుతుంది, నరకం నుండి కాపాడబడతాడు, నేను పొందే యుగయుగాల ఆనందంలో తను కూడా ప్రవేశిస్తాడు. దేవునికి మహిమ. అంతేకాదు, యేసయ్య ఇచ్చే బహుమానం నిజంగా యేసయ్య దీన్ని బట్టి సంతోషపడతాడు అని నువ్వు నమ్మితే ఆత్మలకు సువార్త చెప్పకుండా, ఆత్మలకు దేవుని గురించి అందించకుండా ఉండటం నీ వల్ల కాదు. అదొక బలహీనత అయిపోయింది. ఇంట్లో అరుస్తూ ఉంటారు, ఏందమ్మా నీకేం మెంటల్ ఎఫెక్ట్ వచ్చినట్టుంది, ఏంది పొద్దుగూకులు, అదేంటంటే ప్రార్థన అంటావు, దేవుడు అంటావు, సరే ఏదో తగలబడ్డా వదిలేసాము. అరే దొరికిన వాళ్ళందరినీ మైండ్ తింటున్నావేంటి నువ్వు? ఇటు వచ్చింది అటు కూడా వచ్చింది. ఏందిరా నువ్వు ఒట్టి పిచ్చోళ్ళగా అయిపోయేది ఏందిరా? అసలు ఎట్లుండేవాడు, ఎంత తెలివిగా మాట్లాడేవాడు, ఎంత జ్ఞానంగా ఉండేవాడు, ఏందిరా ఎట్లా అయిపోయావు? కదిలితే దేవుడు అంటున్నావు, మెదిలితే దేవుడు అంటున్నావు, దొరికినోడు కల్లా మైండ్ తింటున్నావు ఏందిరా నువ్వు? వాడికి అర్థం కాదు, కానీ నీకు అర్థమైంది. నీ ద్వారా దేవుడు ఆ మాటలు వానికి అందింపజేస్తే, విన్నవాడు రక్షింపబడితే, ఆ ఆత్మ నరకం నుండి కాపాడబడి నిత్యత్వంలో ప్రవేశిస్తే దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడన్న సంగతి నీకు అర్థమైంది. అది దేవుని ఆనందం కోసం నువ్వు చేస్తున్నావు. ఏ ఆత్మ నీ దగ్గరకు వచ్చినా సరే, ఏ వ్యక్తి నీ దగ్గరకు వచ్చినా సరే, నువ్వు ఆ విలువలు ఎరిగిన వ్యక్తివైతే వెంటనే నీ మైండ్లోకి వచ్చేస్తుంది, ఈ పర్సన్ నా ముందుకు ఎందుకు వచ్చారు? ఒకవేళ నేను దేవుని మాటలు చెప్పవలసి ఉందేమో. ఇప్పుడు ఈ మనిషికి నేను దేవుని గురించి అందిస్తే ముందు నా యేసయ్య సంతోషపడతాడు. ఈ రక్షణ పొందకపోని తర్వాత సంగతి. ముందు నేను వీనికి సువార్త అందిస్తే నా యేసయ్య సంతోషపడతాడు. ఎందుకు సంతోషపడతాడు తెలుసా? నా బిడ్డకి ఎంత భారం, నా గురించి అవతల వాళ్ళకి తెలియజేయాలని ఎంత తపన. పిచ్చోడో ఎప్పుడు నా పిచ్చే, పిచ్చిదే ఎప్పుడు నా పిచ్చే. ఏ కొంచెం అవకాశం దొరికినా సరే నా గురించి చెప్పకుండా ఉండలేదు. దూతలారా మీరు ఎరుగుదురా నా బిడ్డని అంటాడు. దూతలారా మీరు ఎరుగుదురా నా కుమారుణ్ణి. ఉండలేడు నా గురించి చెప్పకుండా. ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తాడు. ఏమినైనా ఈరోజు ఎవరికి చెప్పలేకపోయినావా, బాధపడుతున్నావు? అవును ప్రభా, ఎవరు చెక్కలేదు ప్రభా, అయితే పంపిస్తాలే ఉండని పంపిస్తాడు ఎవరినొకళ్ళని. ఆయన గురించి చెప్పకుండా ఉండలేం. అంతేనా? ఆయన గురించి ఆయన సంతోషం కోసం ఆయన పని చెయ్యకుండా ఉండలేం. ఇలాగా దేవుని సంబంధమైన కార్యాలు నెరవేర్చకుండా ఉండటం మన వల్ల కాదు. దానికోసం నిందలు పడతాం, అవమానాలు పడతాం, తన్నులు తింటాం, దూషణ పొందుతాం, కొంత మనీ నష్టపోతాం, అపఖ్యాతి పొందుతాం. తిడతారు. నన్ను వర్క్కి పిలిచినోడు పాపం ఒకసారి పిలిచినోడు రెండోసారి పిలవడు. ఎందుకు తెలుసా? పాపం వాడికి వస్తానని చెప్తా, తీరా ఆ టయానికి నేను ఎవడికో సువార్త చెప్తా, ఎటో వెళ్ళిపోతా.
వాడు దేవులాడుకొని కడుపులో మండిపోయి ఎదవలను చూసాం కానీ ఈడంత ఎదవని చూడలేదు మనం, ఇంకోసారి ఈయన పిలవకూడదు. పనికి మళ్ళాడు వస్తానని చెబుతాడు, ఆ టయానికి కనపడ్డావు, ఎవరితోనో వాగుతా కూర్చుంటాడు. నేనేం వాగుతున్నాను వాడికేం తెలుసు? అట్లాగా తృణీకారం పొందా, పర్వాలేదు ఏమైంది, నన్ను తిట్టినోళ్ళు అంతా అంతే ఉన్నారు, నన్ను మాత్రం దేవుడు ఇలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. మరి యేసయ్య పిచ్చే మామూలు పిచ్చే అయింది. ఇక మిగిలిన పిచ్చి ఏ పిచ్చి అయినా పనికి మాలిన పిచ్చే, కానీ యేసయ్య పిచ్చి మాత్రం సూపరు. అది ఎక్కినోడు ధన్యుడు. అందుకే చెప్తున్నాను, పిచ్చోళ్ళు గండి. ఏం పిచ్చోళ్ళు? మోకాళ్ళు వేద్దాం రండి. ఉండగలమా మనం? 9 మందిలో ఆ ఒకళ్ళలాగా ఉంటారా, మీరు 9 మందిలాగా ఉంటారా? మీరే నిర్ణయించుకోండి. మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. దేవా నన్ను బాగు చేయి అంటున్నావు, ఎందుకోసం చెప్పు దేవుడికి. దేవా నా అప్పులు తీర్చు అంటున్నావు, ఎందుకోసం చెప్పు దేవుడికి. దేవా నాకు స్వస్థత, నా రోగం తగ్గించు అంటున్నావు, ఎందుకో చెప్పు దేవుడికి. ఎందుకు తగ్గించాలి? 9 మందిలాగా పోయి లోకంలో కలిసిపోవటానికా, లేకపోతే ఆ సమరయుడిలాగా వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడి ఉంటానికా? దేవుని కోసమా లేకపోతే నీ వారి కోసమా? దేవుని చిత్తం చేయటం కోసమా లేకపోతే నీ వాళ్ళ చిత్తం చేయటం కోసమా? స్వస్థత ఎందుకు కావాలి నీకు? స్వస్థత ఎందుకు రావాలి నీకు? విడుదల ఎందుకు కావాలి నీకు? స్వేచ్ఛ చెప్పు. దేవునితో మాట్లాడు. ప్రార్థన విలువ తెలిస్తే, దేవునితో మాట్లాడుకోవటంలో మాధుర్యం అర్థమైతే ప్రార్థన చేయకుండా ఉండగలవా? ఏకాంతంగా దేవుణ్ణి కలుసుకోకుండా ఉండగలవా? ఒక ఆత్మ నరకానికి పోయి ఎంత యాతన పడిద్దో అర్థమైతే సువార్త చెప్పకుండా ఉండగలవా? ఇతరులకు పరిచయం చేయకుండా ఉండగలవా? ప్రభు ప్రేమ స్పర్శను రుచి చూస్తే స్తుతించకుండా ఉండగలవా? ఆయనలో పరవశించకుండా పాడి కీర్తించకుండా ఉండగలవా? ప్రభు సన్నిధిలో ఉపచారం చేస్తే, పరిచర్య చేస్తే ఆయన ఎంత సంతోషిస్తాడో గుర్తెరిగితే, ఆయన సన్నిధిలో పరిచర్య చేయకుండా ఉండగలవా? ఏది అడ్డు రానియొద్దు నీకు ప్రభుకి మధ్య. ఏది అడ్డు రావద్దో ఆయనకి నీకు మధ్య అడుగో. అది ఎంతటిదైనా తండ్రి నాకు దూరం అయిపోవాలి, నాకొద్దు. అది ఎంతటిదైనా నాకొద్దు. నీకు నాకు మధ్య అడ్డుబండగా వచ్చేది ఏదైనా యేసు నామములో అది తొలగిపోవునుగా. నేను విశ్వాసంతో ఇదే అడుగుతున్నాను దేవా. నిన్ను నన్ను దూరం చేసేది ఏదైనా, అది ఎంతటిదైనా, అది లేచి వెళ్ళి అవతల పడిపోవాలి. ప్రభువా నీకు నాకు మధ్య ఏది రావటానికి వీల్లేదా? నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రము. ప్రార్థన చేయి. కృతజ్ఞత ఉందా? గుర్తుందా అసలు ఆయన చేసిన కార్యాలు? మర్చిపోయావు. మర్చిపోతేనే వ్యతిరేకమైన కార్యాలు చేసేది, ఆయనకు నచ్చని పనులు చేసేది మర్చిపోతేనే, కృతజ్ఞత హీనత వస్తేనే. కృతజ్ఞత కలిగిన బుద్ధి నీ హృదయంలో ఉంటే, కృతజ్ఞత అనేది నీ మనసులో ఉంటే, ఆయనకు దుఃఖం కలిగించే కార్యాలు చెయ్యో. ప్రార్థన చేసుకో. మర్చిపోయాను ప్రభువా, కృతజ్ఞత హీనురాలనైతిని, కృతజ్ఞత హీనుడనైతిని. ప్రభు నన్ను మన్నించు నాయన. 10 మందిలో ఒక్కని వలె ఉండాలి ప్రభువా, 9 మందిలాగా నేను ఉండకూడదయ్యా, నేను ఉండకూడదు. నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నన్ను అనుగ్రహించు నాయన, నన్ను అనుగ్రహించు.
నేను ముగించబోతున్నాను. ప్రార్థన అయిపోతుంది. కాసేపు దేవునితో మాట్లాడుకో. అయినా కూడా ఒంటరిగా కూర్చో కాసేపు. ఏసైతో నువ్వు కళ్ళు తెరిచి మాట్లాడతావో, మోకాళ్ళు వేసి మాట్లాడతావో, మోకాళ్ళు కాకుండా నిలబడి మాట్లాడతావో, కూర్చొని మాట్లాడుకుంటావో, కళ్ళు మూసి మాట్లాడతావో, మౌనంగా ఏడుస్తూ మాట్లాడతావో, మూలుగులతో మాట్లాడతావో, రోదనతో మాట్లాడతావో, ఎలా మాట్లాడతావో, ఎలా మహిమపరుచుకుంటావో నీ ఇష్టం. నువ్వు ఎలా మాట్లాడినా, ఎలా చూసినా, ఎలా యోచించినా ఆయన ముందు కూర్చున్నప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు అందుబాటులోకి వస్తాడు. నువ్వు ఆయనతో గడపాలది నా కోరిక, ఆయన కోరిక కూడా. అది నీకెంత మేలో, ఎంత క్షేమమో. తండ్రి, మా బిడ్డలందరికీ ఆ భాగ్యం ఇవ్వు. మా బిడ్డలందరికీ కూడా నీ ప్రేమ స్పర్శ అందించు. నీ బిడ్డల్ని ఆలోచింపచేయి, స్వస్థతపరచు. నీకోసం బాగు చేయి, వారికి ఆరోగ్యాలు ఇవ్వు. నీకోసం, నీ చిత్తం చేయటం కోసం. వారున్న అప్పుల బంధకాల నుంచి వారిని విడిపించు. నీ పరిచర్య కొరకు పరిగెత్తడం కోసం. వారికి స్వేచ్ఛనివ్వు. నీ సువార్త ప్రకటించడం కోసం. వారికి రోగాల నుంచి విడుదలివ్వు. నీకు మహిమకరంగా జీవించడం కోసం, నీతో బ్రతకడం కోసం దయ ఉంచు. నీవు ముట్టి స్వస్థపరచు, 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 స్వస్థపరచు. లేవనెత్తు, బాగు చేయి, బ్రతికించు. నీకోసం బ్రతికించు. ఇదిగో అడుగుతున్నారు, నీకోసం బ్రతికించు. కనికరించయ్యా. వాళ్ళున్న బంధకాల్లోంచి విడిపించు. సాక్షులుగా నిలుపు. కనికరించు. స్తుతి మహిమ గంతా నీకే చెల్లిస్తా. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికి కూడా అందించినటువంటి ఈ మాటలు మీ హృదయాల్లో ముద్రితం కావాలని కోరుకుంటున్నాను. మర్చిపోకండి. ముందు చెప్పినటువంటి సందేశం గుర్తుంది కాదు? దేవుడు వాడుకునే అగ్ని, 3 విధములైన అగ్నిని గురించి ముందు సందేశంలో నేను మాట్లాడాను. మొదటి అగ్ని ఏమిటి? పరిశుద్ధాత్మ అభిషేకం అనే. రెండో అగ్ని వాక్యాగ్ని. మూడో అగ్ని శ్రమల కూలిమి. రైట్, అది గుర్తుంది. ఇప్పుడు చెప్పింది కూడా 10 మందిలో ఒక్కని వలె ఉండాలి, 9 మందిలాగా ఉండకూడదు. అది గుర్తుపెట్టుకొని నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏదైనా ఎడబాటు ఉంటే దేవునికి నీకు మధ్య కన్నీరు గార్చు, ఏడు, దుఃఖపడు, సరిచేసుకో, ఆయన పాదాలు పెనవేసుకో, కృతజ్ఞత కలిగి జీవించు, ప్రభు కొరకు బ్రతుకు. తప్పకుండా నీ పరిస్థితులు చక్కదిద్దుతాడు ఆయన. నువ్వు నలుగుతున్నావే బంధకాల్లో, విడిపిస్తాడు నేను అందులో నుంచి, సందేహం లేదు. అవి నీకు అట్టే కాలం ఉంటాయి అనుకుంటున్నావా? ఖచ్చితంగా విడుదల వచ్చింది, విడిపిస్తాడు. అబద్ధమాడనేరని దేవుడు, మాట తప్పని దేవుడు. ఆ కొలిమిలోని నిన్ను ఉండనీడు, నీకు స్వేచ్ఛనిస్తాడు. అయితే ఆశ కలిగి ఉండు. నీ కొరకయ్యా తప్పకుండా ఆశ తీరుస్తాడు. నా ఆశ తీర్చాడు చాలా. నేను అనుకున్నది తీర్చాడు, నేను అనుకోని కూడా తీర్చాడు. నిజంగా నేనైతే చాలా రుణస్తుండే దేవుడికి, చాలా 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 రుణస్తుండే. కొద్దిగా బాధ, ఇంకా నేను ఆయనకి తృప్తికరంగా ఉండలేకపోతున్నానని. ఆయనైతే నాకు ఒక నమ్మకమైనటువంటి ఆత్మీయుడిగా ఉన్నాడు. నేను అనుకున్న ఛాలెంజ్లు చేశాడు, నేను అనుకోని ఛాలెంజెస్ కూడా నా పక్షంగా నెరవేర్చాడు ఆయన. నీకు కూడా చేస్తాడు. అయితే దగ్గర కావాలా నువ్వు ఆయనకి, దగ్గర కావాలా. ఓకేనా? దేవుడు మనకు సహాయం చేయను కాక.